ఇలా కుక్కర్‌లో ఉన్న గ్యాస్కెట్స్‌ని పడేస్తున్నారా అండి? పాడైందని అస్సలైతే పడేయకండి. దీన్ని యూజ్ చేసి ఒక అందమైన వాల్ డెకర్ ఐడియా చూపిస్తాను. ఐడియా మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే నేను ఒక వేస్ట్ గ్యాస్కెట్ తీసుకున్నానండి. ఇదైతే పాడైపోయిందనమాట. దీన్నైతే మనం ఒక సైడ్ అయితే పడేస్తూ ఉంటాము. అస్సలైతే పడేయకండి. ఈ విధంగా చూడండి గ్యాస్కెట్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక అట్ట ముక్క తీసుకొని ఒక పేపర్ అయితే ఈ విధంగా స్క్వేర్ టైప్ అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత దీనైతే ఈ విధంగా నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. రెండుగా కట్ చేసుకున్న తర్వాత ఇదైతే మనకు ఒక ఆకు షేప్ లోకి అయితే వస్తుందండి. ఇప్పుడు ఈ పేపర్ అయితే అట్ట ముక్క మీద విధంగా సెట్ చేసి దీన్ని కూడా ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. అట్ట ముక్కలు అయితే ఒక 4 పీసెస్ అయితే ఈ విధంగా ఆకు షేప్ లో అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత దీనికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ ఐడియాకి అయితే బ్లాక్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఈ ఆకులకి మరియు గ్యాస్కెట్ కూడా పైన మాత్రం కేవలం ఈ విధంగా బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకున్నాను. గ్యాస్కెట్ కి అయితే ఆల్రెడీ బ్లాక్ లో ఉంటుంది కాబట్టి మరొకసారి ఈ విధంగా బ్లాక్ పెయింట్ అప్లై చేసుకున్నట్లయితే కొద్దిగా బ్రైట్ గా కనిపిస్తుందండి. మనం చేసిన డిఐవై కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. ఈ విధంగా బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకొని రెండిట్లకైతే కొద్దిసేపు అయితే ఆరించుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దీనైతే మరింత అందంగా చూడడానికి ఈ విధంగా అక్కడక్కడ నేను అద్దాలైతే సెట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా డైమండ్ షేప్ లో ఉన్న అద్దాలైతే అండ్ మిడిల్ లో కూడా ఖాళీగా ఉంచకుండా అద్దాలతో ఈ విధంగా నింపుకున్నాను. చుట్టూన అద్దాలతో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆకులు కూడా ఈ విధంగా మిడిల్ లో అయితే అద్దం అయితే సెట్ చేసి చూడండి వైట్ పెయింట్ సహాయంతో ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను. దీని లుక్ అయితే చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడైతే సూది మరియు దారం తీసుకున్నానండి. దారం అయితే బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఈ ఏడాకైతే బ్లాక్ చాలా బాగుంటుంది. కొన్ని వరుసలు తీసుకుని ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. కింద అయితే ముడి వేసుకున్నానండి. ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పీస్ తీసుకుని చూడండి పైన అయితే ఈ విధంగా సూది సహాయంతో సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసి కొన్ని పల్స్ తీసుకున్నానండి. ఒక 3 పల్స్ అయితే ఈ విధంగా కిందకైతే వేసుకుంటున్నాను. వేసుకొని చూడండి ఇప్పుడు కొద్దిగా స్పేస్ ఇచ్చి మరొకసారి ముడైతే వేసుకొని మరొక పల్స్ అయితే ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా హైట్ తక్కువ నుంచి హైట్ ఎక్కువ వరకు ఈ విధంగా వేసుకున్నానండి. మిడిల్ లో కూడా ఒక ఆకు అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను. అంతే అండి. ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి. ముందే చెప్పాను కదండి ఈ ఐడియా నాకే కాదండి మీకు కూడా బాగా నచ్చుతుంది. అంత కలర్ఫుల్ గా ఉందన్నమాట ఈ ఐడియా అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి ఐడియాస్ మనం బయట తీసేటప్పుడు అస్సలు దొరకవండి. ఇంట్లోని చాలా సింపుల్ గా వేస్ట్ గ్యాస్కెట్స్ తో ఇంత కలర్ఫుల్ గా చేసుకోవచ్చు అనమాట. ఐడియా మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎలా ఉందో కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.